హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో తోటకూర ఉల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. తోటకూర పప్పు, తోటకూర ఫ్రై కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా మిక్సర్ జార్‌లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 8-10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా అందులోనే యాడ్ చేసి మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతసేపు మిక్స్ చేసిన ఆనియన్ మిక్చర్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్‌ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలండి. పచ్చివాసన ఏమి ఉండకూడదు. ఆనియన్‌ది కూడా, వెల్లుల్లిది కూడా. సో, ఒక 1 ½ మినిట్ వరకు ఫ్రై చేయండి. కొద్దిగా ఎర్రగా అయిన టైంలో మనం వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న తోటకూర ఆకుల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. నేనిక్కడ ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను తోటకూర. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఫ్రై చేయాలండి ఈ తోటకూర అంతా. అందులో ఉన్న నీరంతా వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి ఈ మిక్చర్‌లోనే. ఇలా హై ఫ్లేమ్‌లో ఒక 1 మినిట్ మనం అటు ఇటు ఫ్రై చేసేలోపే అంతా మెత్తబడిపోతుంది తోటకూర. ఈ టైంలో మనం కొద్దిగా పసుపు, ఇంకా చేసుకోవాలిక్కడ. మనం కారం ఆల్రెడీ ఆనియన్ మిక్చర్‌లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 యాడ్ చేసి ఇంకో 1 మినిట్ అలా కలుపుతూ ఉండాలండి. మనకి కొద్దిగా వాటర్ కంటెంట్ వస్తుంది కర్రీలోకి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత మూత తీసి చూడాలి. అప్పుడు ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలినట్టు ఉంటుంది. ఆ టైంలో మనం అటు ఇటు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా ఉందో. డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.